ముఖ్యంగా నువ్వు నీ కోపాన్ని వదిలిపెట్టు. లేదంటే అదే నీకు శత్రువై నిన్ను ఏకాకించేస్తుంది. ఇవన్నీ వాళ్ళకే వాళ్ళన్నారా? నీ మనసులో ఉన్న మాటలు వాడతాలా అనిపించావా? శిఖరం 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 గౌతమి, 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 గౌతమి కళ్ళు తెరువు. గౌతమి, ఏమంటే గౌతమి? కళ్ళు తెరువు గౌతమి. ఏమైంది ఈశ్వర్? ఎలా జరిగింది? మెట్ల మీద జారి పడిపోయింది. Oh my God. ఏమైందో చూడండి డాక్టర్. అప్పుడు మూసిన కన్నింత వరకు తెరవనే లేదు, నోరు విప్పి మాట్లాడటం లేదు. Come on, immediately లోపలికి తీసుకురండి. ఫాస్ట్. మేడం మీరు ఇక్కడే ఉండండి, లోపలికి రావద్దు. క్షమించండి, నా వల్ల ఇదంతా జరిగింది. నా మాటలకి గౌతమి హర్ట్ అయ్యి అన్యమనస్కంగా వెళ్తుంటేనే ఇలా జరిగింది. నేను అలా అనుకుంటా ఉండాల్సింది. తప్పు చేశాను, తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఊరుకోరు ఏంటి చిన్నపిల్లగా ఏడవకు. పాపిష్టి దాన్ని. జరిగిందేదో జరిగిపోయిందని ఊరుకోకుండా అనవసరంగా దాన్ని తిట్టాను. అందుకేనేమో ఇలా జరిగింది. అను ఇది హాస్పిటల్, ఏంటి చిన్నపిల్లగా ఏడవకు. ఎలా ఉండనండి? ఎంత ఆపుకుందాం అనుకున్నా ఏడు పాగడం లేదు. మెట్లు మించి పడి దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. కడుపులో బిడ్డకి ఏమైనా అయిపోయిందేమో నాకు భయంగా ఉందండి. బయట ఏం జరిగిందో
కడుపులో ఉన్న బిడ్డకేం తెలుస్తుంది? పాపం కదిలిపోయి ఉంటాడు, భయపడిపోయి ఉంటాడు. ఏమైనా దెబ్బలు తగిలాయేమో, పాపం ఎవరికి చెప్పుకుంటాడు? ఏమండి, గౌతమి బిడ్డ క్షేమంగా ఉంటారు కదా? వాళ్ళకేం కాదు కదా? చెప్పండి. అను, కంగారు పడకు, ప్లీజ్ ఏడవకు. అది కాదండి, కడుపులో ఉన్న వాడికి ఏదైనా అయ్యుంటే మనకెలా తెలుస్తుంది? ఎక్కడైనా దెబ్బలు తగులుంటాయేమో, ఏడుస్తూ ఉంటాడేమో. హే, నీకేమన్నా పిచ్చా ఏంటి? కడుపులో బిడ్డ ఆడడం ఏంటి? వాడికేం కాదు, ధైర్యంగా ఉండు. ఏం కాదంటారేంటండి? అంతెత్తు నుంచి పడింది గౌతమి. తలకి తగిలిన దెబ్బల్ని చూసాం గానీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా తగిలిందేమో చూసామా? అను, మనం చూడలేకపోయినా డాక్టర్లు కడుపులో ఉన్న బిడ్డని స్కాన్ చేసి చూస్తారు. లోపల కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారులే, నువ్వు కంగారు పడకు. చెప్తారు కదా, బిడ్డకి ఏమైనా చెప్తారు కదా. దేవుడా, నా బిడ్డకి ఏం కాకూడదు, వాడు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అయినా గౌతమికి నడవడం కూడా చేత కదండి. తనొట్టి మనిషి అయితే ఎలా నడిచినా పర్వాలేదు, కడుపుతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అన్నీ నేనే చెప్పాలి. అను, తనేమన్నా కావాలని పడిందా? కాలు జారి పడింది. అదేనండి నేను అంటోంది. అను, కొంచెంసేపు కామ్గా ఉండు. హలో, ఎవరు? అశోక్ గారు, నేనండి. వరుదిని, మంచి నిద్రలో డిస్టర్బ్ చేసావేంటి వరుదిని? మీకు మంచి వార్త చెప్తామని. మిడ్ నైట్ గుడ్ న్యూస్ ఏంటి వరుదిని? గుడ్ న్యూస్ కాదు వరుదిని, గ్రేట్ న్యూస్. ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. చూసావా, మన శత్రువుల మీద మనకే కాదు, పరిస్థితులకు కూడా కోపం వచ్చింది. అవి కూడా పగబట్టి మన పగలో పాలు పంచుకుంటున్నాయి. అవును అశోక్ గారు, అదే నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది కదా? హ్యాపీగానే ఉంది, కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్గా కూడా ఉంది. ఎందుకండి? మన శత్రువు మన ప్రమేయం లేకుండా చచ్చిపోతున్నందుకు. ఎనీవేస్, కంగ్రాట్స్ వరుదిని. మన పగలో మొదటి మెట్టుని లిఫ్ట్లో ఎక్కేస్తున్నాం. ఎస్. నథింగ్ టు వరీ ఈశ్వర్. గౌతమికి పెద్ద ప్రమాదం తప్పింది. షీ సేఫ్. థ్యాంక్ యూ జయ. కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడండి? వాడు వాడు కూడా క్షేమమే కదా? వాడికి ఏం కాలేదు కదా? చెప్పండి, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు కదా? ఉన్నాడని చెప్పండి. అయ్యో, ఎందుకంత టెన్షన్ అవుతున్నారు? డోంట్ వరీ, కూల్ డౌన్. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. స్కానింగ్ చేసి చూస్తారట కదా, చూసారా? బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు కదా? స్కానింగ్, మిగతా టెస్టులు కూడా చేశాం. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. గౌతమికి స్పృహ వస్తే ఒకసారి చూసొస్తాను జయ.
లేదు ఈశ్వర్, ఇంకా స్పృహలోకి రాలేదో. కింద పడటంతో షాక్కి గురైంది. దానికి తోడు రక్తం బాగా పోయింది. అయ్యో మరి రక్తం ఎలాగా? నా రక్తం తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి. గౌతమికి ఎక్కించండి. తనకి రక్తం లేకపోతే బిడ్డ కూడా ప్రాబ్లమే కదా. పదండి. ఆగండి, ఆల్రెడీ బ్లడ్ ఎక్కిస్తున్నాం. మరి కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుంది. కంగారు పడాల్సిందేం లేదమ్మా. థ్యాంక్ యూ జయ. గౌతమ్ని సేవ్ చేసి నాకెంతో మేలు చేసావు. ఇదేంటి, బిడ్డ క్షేమంగా ఉన్నందుకు ఆనందపడరేంటి? థ్యాంక్ యూ జయ. గౌతమ్కి ఏదైనా జరుగుంటే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేని పరిస్థితిలో కూర్చుండేవాడిని. అంటే బిడ్డ మీద కన్నా గౌతమ్ అంటేనే ప్రేమ ఎక్కువ అన్నమాట ఈయనకి. ఎనీవే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నో, ఇట్స్ మై డ్యూటీ. నిజానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది గౌతమికి. ఎందుకంటే ప్రమాదంలో తను పడిపోతున్నప్పుడు షాక్కి గురై కూడా కడుపులోని బిడ్డకి కవచంగా మారింది. తను గాయపడిందే కాని బిడ్డకి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంది. ఇలాంటి ప్రమాదం జరిగిన కేసుల్లో ఎక్కువ శాతం గర్భస్రావం జరిగి కడుపులో ఉన్న బిడ్డ మరణించడం వంటివి జరుగుతాయి. యు ఆర్ వెరీ లక్కీ, అలాంటిదేం జరగలేదు. ఇప్పుడు గౌతమ్ చూడొచ్చా అండి? కాసేపు అయ్యాక రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూద్దురు గాని. చాలు దేవుడా, చాలు. అను, ఒకసారి అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. హలో ఈశ్వర్. హలో అమ్మా. భయపడాల్సిందేం లేదమ్మా. ప్రమాదం తప్పిందని జై చెప్పింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా నాయనా? ఇద్దరు సేఫ్ అమ్మా, భయమేమి లేదు. నువ్వు కంగారు పడతావని కాల్ చేశాను. బావుంటే అంతే చాలు బాబు, అంతే చాలు. ఉంటాను. పుట్టగానే కంటికి రెప్పలా చూసుకుంటాను. ఏ ఆపద రాకుండా కాపాడుకుంటాను. గౌతమి, ఇప్పుడెలా ఉంది? నన్ను క్షమించు గౌతమి. నా వల్లే నీకు ఇలా జరిగింది. ఇంకెప్పుడు నిన్నేమి అన్ను. తప్పంతా నాదే, నాదే. మన అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల గంట గట్టెక్కింది. ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు. నేనెంత భయపడ్డానో తెలుసా? డాక్టర్ గారు వచ్చి చెప్పేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికాను. క్షణం ఒక యుగంలా గడిచిందంటే నమ్ము. నీకు తలకి దెబ్బ తగిలిందని తెలుసు, కానీ నీ కడుపులో బిడ్డకి ఏమైపోయిందని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎంత ఏడ్చానో తెలుసా? వాడు భయపడుతుంటాడని, దెబ్బ తగిలింటుందని, ఏడుస్తుంటాడని ఎన్ని రకాలుగా భయపడ్డానో తెలుసా? ఎప్పుడు చేసుకున్న పుణ్యమో వాడికి ఏమీ జరగలేదు. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా జరుగుంటే నేను నేను జీవితంతో చూస్తూ బ్రతుకుండేదాన్ని. అసలు ఎవరి కోసం బ్రతుకుండాలో కూడా తెలిసేది కాదు. నాకు బిడ్డ తప్ప భవిష్యత్ ఏమీ కనిపించడం లేదు. నాకు నా బిడ్డ కావాలి. వాడికి ఏం కాకూడదు. ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి, అంతే. నాకు నేను కూడా ముఖ్యం కాదు. నాకు నా బిడ్డే ముఖ్యం. నా బిడ్డే ముఖ్యం.
ఏమే మళ్ళీ పొద్దున ఏడుపు మొదలెట్టావా? లేదు, కంట్లో నలక పడితేను. నీ మొహంలే. ఎలా ఉంది గౌతమి? బానే ఉందండి. కడుపులో నొప్పి ఏమైనా వస్తుందా? లేదు. చెప్పు గౌతమి, దాచిపెట్టుకు. నొప్పొస్తే వస్తుందని చెప్పు. ఓయ్, తను లేదని చెప్తుందిగా, నువ్వు కంగారు పడతావేంటి? ఇంకా కంగారేంటి ఈశ్వర్? ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పానుగా. దీనికోసారి చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా దీనికి ఓకే కాదు. గౌతమి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఊపిరి పీల్చు. బిడ్డను కూడా చూడండి. ఏమంటున్నాడు? తను బాగున్నానని చెప్పమన్నాడు. అవునా? ఎప్పుడు బయటకు వస్తాడట? ఇంకా 1 month టైం పడుతుంది. ఇంకా 30 రోజులు ఆగాలా? పోన్లేండి, పాపం నెలలు నిండాలి కదా. ముందే రమ్మంటే ఎలా వస్తాడు? నెలంటే ఎన్ని రోజులు ఇట్టే గడిచిపోతుంది. తలకి తగిలింది చిన్న దెబ్బే గౌతమి. బేబీకి కూడా ఏం అవ్వలేదు. నువ్వేం వరి అవ్వకు, సరేనా? చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేవే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే అసాధ్యం అనేదే లేదు. ఓకే? థ్యాంక్స్ మేడం. ఈశ్వర్, హ్మ్. రిపోర్ట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. మా అబ్జర్వేషన్ కూడా పూర్తయిపోయింది. ఇంకో 2-3 hours లో డిశ్చార్జ్ చేస్తాం. ఇంటికి తీసుకెళ్ళచ్చు. జయ. ఇట్స్ ఓకే ఈశ్వర్. అరె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 . ఆరుగాలం కష్టపడే రైతన్నా, నీ కష్టానికి తగిన ఫలితం లేదన్నా. ఈడొచ్చాడండియా. అప్పు కోసమేమో. సచ్చిన ఒక పైసా కూడా ఏకు. ఏం మల్లయ్య, బాగున్నావా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాను నేను. రైతుల కష్టాలు నాకు తెలియనివా? అది సరే గాని పోయిన సంవత్సరం పంట ఏమాత్రం వచ్చింది? పెట్టుబడులు మాత్రం వచ్చాయి. ఓహో, వారిని నువ్వేమో ఇప్పుడు మళ్ళీ కష్టపడి తీస్తున్నావు గాని చూస్తే ఈ సంవత్సరం కూడా పెద్దగా వర్షాలు పడేట్లేవు. ఈసారి ఇంతేనా? ఏమైతే నీకెందుకయ్యా, ఆరుస్తావా తీరుస్తావా? అది కరెక్ట్ పాయింట్కి వచ్చాడు.